10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు బీఆర్ఎస్ సర్కారు నెరవేర్చలేదని ఆరోపించారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు. బీఆర్ఎస్ బాకీ కార్డు పేరుతో ప్రజలు మోసం చేస్తుందని మండిపడ్డారు. బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు మభ్యపెట్టాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలెవరూ బీఆర్ఎస్ నేతను నమ్మే పరిస్థితి లేదన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నారాజ్తో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రపల్లి స్వర్ణ పాల్గొన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి, కార్యక్రమాలే కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటి మీద ఎన్ని చేయాలనో అన్ని కళ్ళకు కట్టొచ్చినట్టు మీ ఎదురుగా అవుపడుతుంటే కూడా వాళ్ళు ఎంతసేపు దుష్ప్రచారాలు చేసుకుంటే నిజం మాట్లాడరు. ఓ కార్డు రిలీజ్ చేసిండ్రు వాళ్ళు ఈ మధ్య కాలంలో, బాకీ కార్డ్ అట. బాకీ కార్డ్ అంటే అప్పు ఉన్నవనో ఉదారు ఉన్నవనో అనే కార్డు. అందులో ఏమేం చేసినాం 6 గ్యారంటీల కార్డులలో అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ వారి కర్మ ఏంటంటే వాళ్ళ కళ్ళలకు అవుపడట్లేదు. మేము చేసినవి దోకేబాజ్ కార్డ్ అనేది మేము రిలీజ్ చేస్తాం ఇవాళ. దీనిని రేపు రాబోయే ఎలక్షన్లకు కూడా ఊరూరున ప్రచారానికి ఈ కార్డు పట్టుకొని ప్యాంప్లెట్స్ తిరిగా కార్డుల రూపకంగా అధికారం మాకు ఇచ్చింది 5 ఏళ్ళు, గడిచింది 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్లల్లా మేము 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో మాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం.